నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. అయోధ్య అనగానే బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని లోక్సభలో ఎక్కువ సీట్లు గెలవడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది, లోపాలను కప్పిపుచ్చి. అది ఈ వానాకాలంలో ఒక్కొక్కటి బయటపడుతుంది. అయోధ్య గర్భగుడిలో వాటర్ లీక్ అయ్యి ప్రధాన పూజారి కూర్చుండేటువంటి చోట, ప్రధాన అర్చకుడు కూర్చుండే చోట, తర్వాత విఐపి కూర్చుండే చోట వర్షం నీరు ఉరుస్తున్నట్టు మనకు మీడియా ద్వారా తెలిసింది. మరి నిర్మాణంలో అవినీతి ఉందని చెప్పేసి విపక్షాలు నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాయి. మరి ఈ అవినీతి ఎందుకు జరిగింది, ఆ వర్షపు నీరు ఎందుకు లీక్ అవుతుంది అనేది విషయం మీద మీ ముందుకు వచ్చిన. అయితే నిన్న గతంలో వర్షం వస్తే అట్లా జరిగింది. నిన్న వర్షానికి అయోధ్య మార్గం రోడ్లు, అంటే బస్ స్టేషన్ నుంచి టెంపుల్ పోయే రోడ్డు కావచ్చు, లేదా రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి టెంపుల్ పోయే మార్గాలు కావచ్చు, మొత్తం మీద 310 కోట్లు పెట్టి రోడ్లు తీస్తే నిన్న వర్షానికి ఒక్కొక్కటి 1/2 ఫీట్ లోతు గుంతలు ఏర్పడ్డాయి మామూలు వర్షాలకే. అంటే త్వరగా పూర్తి చేయాలి, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తేవాలి, ఈ అయోధ్య రామ మందిరాన్ని అక్కడ అంటే ఒక బీజేపీకి ఓట్లు పడే విధంగా చేయాలి అని చెప్పేసి అక్కడ రామ మందిరం నిర్మాణం ఇంకా చాలా టైం ఉన్నా కూడా తొందరగానే ఓపెన్ చేసిర్రు. అంటే మీద సోప్ టాప్ అంతా చేసిర్రు. అంటే ఇక్కడ చూడొచ్చు మనం, నాణ్యత లేదు, రాజకీయ లబ్ధి కోసం, ఓట్లు దండుకోవడం కోసం ఆ రాముని పేరు చెప్పి ఎక్కువ ఓట్లు పొందడం కోసం బీజేపీ ఆడిన డ్రామా అని పక్కా మనకు తెలుస్తుంది. వాస్తవంగా దేవుని మీద ప్రేమ ఉంటే నాణ్యతమైనటువంటి పనులు చేయించాలి. ఎక్కువ టైం తీసుకున్నా సరే, దేవుని మీద నిజమైనటువంటి ప్రేమ ఉంటే ఎక్కువ టైం తీసుకొని నిజాయితీగా, నాణ్యతగా 10 కాలాల పాటు 10 తరాలు చూసే విధంగా నిర్మాణాలు ఉండాలి, ఏ నిర్మాణమైనా సరే. కానీ నేను ఈ ఎలక్షన్లలో ఓట్లు ఎక్కువ రావాలంటే, నేను ప్రధానమంత్రి కావాలంటే ఇప్పుడే ఓపెన్ చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే ఇక్కడ హుటాహుటిన పూర్తి చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. తెలంగాణలో కేసీఆర్ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట సంబంధించిన దేవునికి కోపం వచ్చి కేసీఆర్ని ఒడగొట్టి ఇంటికి పంపిస్తే, సాక్షాత్తు ఆ రామునికి కోపం వచ్చి బీజేపీ పార్టీకి సీట్లు తగ్గించిండు. దాంతో చంద్రబాబు కావచ్చు, నితీష్ కుమార్ కావచ్చు హీరోలు అయినరు. ఈ నాణ్యత, ఎవరు అధికారం శాశ్వతం కాదు, ఇలా అధికారంలో ఉన్న వాళ్ళు రేపు పోవచ్చు, ఇలా అధికారం లేని వాళ్ళు రేపు అధికారంలోకి రావచ్చు. కానీ దేవుని మీద ప్రేమ ఎప్పటికి ఉంటుంది, దేవునికి సంబంధించినటువంటి ఆలయ నిర్మాణాలు ఇవన్నీ కూడా నాణ్యతగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది భారతదేశంలో భక్తులు అంటున్న మాట, నేనంటున్నది కాదు, భక్తులు అంటున్న మాట. తొందరగా హుటాహుటిన పూర్తి చేసిర్రు. రామ మందిరానికి వచ్చేటువంటి భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. రైలు మార్గం నుంచి వెళ్ళి, రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి టెంపుల్కి వచ్చేది, బస్ స్టేషన్ నుంచి వెళ్ళి టెంపుల్కి వచ్చేది చాలా ఇబ్బంది పడుతున్నారు. వాహనాలు సరిగా రాకపోకలు కావచ్చు, నడుస్తున్నటువంటి భక్తులకు కావచ్చు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అంతా ఎవరు చేసిన పాపం నరేంద్ర మోడీ. అక్కడ నిర్మాణాలన్నీ కూడా క్వాలిటీ లేకుండా, నాణ్యత ఎంత లేకుండా అప్పటికప్పుడు తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో టకటక చేసేసారు మీద. ఇప్పుడు అంత వర్షానికి బయటపడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఆ నిర్మాణాలని పూర్తి స్థాయిలో నాణ్యతగా కట్టించి వచ్చేటువంటి భక్తులందరూ కూడా సౌకర్యాలు కల్పించాలి, నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపట్టాలనేది జనాలు కోరుకుంటున్నారు.